మన అస్తిత్వాన్ని నిలబెట్టిన దళిత బహుజన నాయకులకు అందరికీ ఉద్యమాభివందనాలు. దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున ఈరోజు చుండూరు సంఘటనకు 35 సంవత్సరాలు దాదాపు పూర్తయిపోతుంది. అయినా కానీ ఆ రోజు ఏ దొరల యొక్క అహంకారం ఉండేనో ఆ అహంకారం అనేది, ఆ పులుపు అన్నది ఇంకా కూడా పోలేదు. దీనికి ప్రధాన కారణం ఏంది అని అంటే రాజకీయం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రాజకీయం చేస్తలేరు కనుకనే, అడక్క తినే కాడనే ఉన్నారు కనుకనే వాడు మదం ఎక్కి కౌరం ఎక్కి మన వాళ్ళని చంపుతున్నారు. అందులో భాగంగానే ఆ చుండూరు అమరవీరులకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మరి గద్దరన్నకు కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మన అస్తిత్వం గురించి నిలబడాలని, మనం తిరుగుబాటు చేసి పోరాటం చేయాలని, అడుక్కుంటే వచ్చేది భిక్షం, పోరాడితే వచ్చేది హక్కు అన్నట్టుగా గద్దరన్న ప్రతిసారి గర్జించిన వీరుడు శూరుడు. రాజకీయంగా ఇలా ఇతన్ని అవార్డు అందిస్తున్నారు. ఈ అవార్డు కూడా ఎవరు తీసుకోవాలంటే వాస్తవానికి ఉద్యమకారులుగా ఉన్న వారిలోకే ఈ అవార్డు ఇవ్వాలి, కానీ రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉండి మరి సగం బట్టలు ఆడుకొని ఎగురుతున్న ఆ కళాకారులకు ఇవ్వడం అన్నది ఈ ఉద్యమాన్ని కించపరచుడవుతుందని తెలియజేస్తూ, అతి ముఖ్యంగా ఈ మన జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్ రావుపేటలో చల్లూరు మల్లేష్ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారు. తండ్రి రాజయ్య, అవ్వ భూదవ్వ, మరి నలుగురు చెల్లెండ్లు వాళ్ళకు. ఆ నలుగురు అక్కలు, ఆ అక్కలకు ముద్దుల తమ్ముడు. ఈ తమ్ముడు కష్టజీవి. ఎవడైనా కానీ కష్టపడితే వాని ముఖంలో ఒక జ్యోతి ఉంటుంది. వాడు కష్టజీవి అన్నప్పుడు వాడు కొంచెం ఆకర్షంగా అనిపిస్తాడు. ఈ అబ్బాయి కూడా ఆ కష్టజీవే కనుక వాళ్ళకు పూటికి లేదు. వాస్తవానికి రెక్కాడితేనే దొక్క నిడుతుంది. కానీ యువకుడు కనుక ఆ ఊర్లతోటి పనులకు పోకుండా ట్రాక్టర్ పనులకు పోయిండు, మట్టి పనులకు పోయిండు, ఎవరి ఒడ్లు చెక్కాలన్నా ఒడ్ల పనులకు పోయిండు, నాట్లు వేసేటప్పుడు వరి గుంజుక రావాలంటే వరిగాడికి పోయిండు. అన్నిట్లలో ఉన్నాడు కనుకనే ఈ మల్లేష్ అన్నవాడు అందరి నోట్లో తీపి అయినవాడు. ఇతడు ఎదుగుతూ ఎదుగుతూ ట్రాక్టర్ తీసుకున్నాడు లీజుకు. ఎవరో వేరే వాళ్ళు వచ్చి లీజ్ ఇస్తుందంటే ఆ ట్రాక్టర్ నడిపించి ఓ ట్రాక్టర్ సొంతంగా తీసుకున్నాడు. తర్వాత లెవలింగ్ తీసుకున్నాడు. తర్వాత హార్వెస్టర్ కూడా తీసుకున్నాడు. ఒకటి తీసుకుంటా ఒకటి తీసేసాడు, ఒకటి తీసుకుంటా ఒకటి. అంటే ఎంచలంచెలుగా ఎదుక్కుంటూ వచ్చిన వాడు ఈ అబ్బాయి. దాదాపు ఈ అమ్మాయి ప్రేమలో ఎట్లా పడ్డాడంటే, అమ్మాయి కాలేజీ జగిత్యాలకు పోతుంది. ఈ అమ్మాయి జగిత్యాలకు వెళ్తున్న ఈ అమ్మాయి పేరు రక్షిత. రక్షిత వాళ్ళ అవ్వ మంజుల. ఎందుకు ఇలా పేర్లు తీస్తున్నానంటే, ఈ అబ్బాయికి చావుకు కారకురాలైంది గనక. ఈ అబ్బాయి చావుకే కాదు, వాళ్ళ మేన అబ్బాయి ఉండే, వాళ్ళ మేనోళ్ళు మున్నూరు కాపే, కానీ ఆ అబ్బాయిని కూడా ప్రేమలో దించి ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకునేటట్టుగా కూడా ప్రేరేపించిన ఈ అమ్మాయి. అనుకోకుండా ఈ దళిత బిడ్డ, ఈ నేతకాని బిడ్డ, ఆమె ప్రేమిస్తుంది కదా పెద్ద కులం పిల్ల అని అతన్ని ఘాటుగా ప్రేమించాడు. నన్ను ప్రేమిస్తుంది, నేను ఇంత కూలిపోయినా కానీ నన్నే చేసుకుంటా అంటుంది అని అతన్ని ప్రేమిస్తుందని ఆ అమ్మాయి అడిగిన కొద్దీ ఒకపారి పెండ్లికి పండుగకు పోతా అంటే చైన్ అడిగితే చైన్ ఇచ్చేసింది. అదే కాకుండా మా ఇంట్లో మా అమ్మ నాన్నకు కొంచెం ప్రాబ్లంగా ఉంది అని ఒకపారి 5 లక్షల చిట్టి తీసుకుపోయి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత వాళ్ళ అయ్యకు తెలిసింది, వీడు ఏదో లవ్లో పడ్డాడు, నా బిడ్డను ఏదో తింపుకత్తుండంట అని. అలా చిన్నే అన్నవాడు రాజిరెడ్డి తమ్ముడు మల్లారెడ్డి. ఆ మల్లారెడ్డి అన్నవాడు ఏం చేసిండంటే, ఈడు నాకన్నా చిన్నోడే కానీ నా అన్న బిడ్డను తీసుకొని తిరుగుతుండని వాడు ఒక పథకం వేసిండు. నా పొలాన్ని లెవలింగ్ చేయాలి రా అని రప్పించుకున్నాడు. రప్పించుకున్నాక ఈడు పనికని పోయినాక అదే రోజు రాత్రి బాగా తాగిపిచ్చి 10 గంటలకు దాడి చేస్తే తలకాయ వలిగింది, చచ్చిపోయిండని అనుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడికి ఇలా చచ్చిపోయారు అనే వరకు ఇటు చచ్చిపోయిండని అనుకొని వెళ్ళిపోయారు. కానీ అతడు తాగిన దాంట్లో మత్తులో భయపడిపోయింది కనుక తర్వాత లేచి జగిత్యాల మన హాస్పిటల్ తీసుకెళ్ళినారు. వీళ్ళు ఏడ్చుకుంటా జగిత్యాల హాస్పిటల్ నుంచి మళ్ళీ ఆడ పట్టుకోకుంటే ప్రైవేట్ హాస్పిటల్ రేణి హాస్పిటల్ అని తీసుకుపోయారు. 2022లో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత 6 నెలల దాకా ఒకళ్ళు కలుసుకోలేరు. వాళ్ళు పగదారులుగా ఉన్నారు.
అట్రాసిటీ అన్నది బాబాసాహెబ్ ఇచ్చిన మనకు ఒక భిక్ష అన్నట్టు, ఒక కట్టె ఉంటే ఒడ్డు మీదకి వెళ్ళి నడుతూ ఉంటే పాము తేలును కొట్టేదానికి, అంటే దూరం చేసేదానికి. అలాంటి అట్రాసిటీ కేసు అన్నది వీళ్ళకి వనికి వచ్చింది, వీళ్ళకు సపోర్ట్గా ఉన్నది, బాసటగా ఉన్నది. ఆ అట్రాసిటీ కేసు వాళ్ళ మీద నమోదైంది కనుక వాళ్ళు వీళ్ళ జోలికి రాలేకపోయారు. వీళ్ళు జోలికి రాలేరు కనుక 6 నెలల తర్వాత మళ్ళీ అబ్బాయికి తలగబెట్టుడు వాళ్ళ తల్లి మొదలుపెట్టింది, మంజుల అన్నది. ఆమె మెల్ల మొదలుపెట్టి మళ్ళొక 5 లక్షల రూపాయలు మన హార్వెస్ట్ అమ్మిపించి 5 లక్షలు 2 సార్లు. అదే కాకుండా మధ్యలో అక్కడిక్కడ తిరుగుడు చేసుడు వీట్లకు ఇట్లా చేస్తుండగానే అక్కడ ఉన్న అప్పటి ఎస్ఐ పోయిన తర్వాత ఒక లేడీ ఎస్ఐ వచ్చింది. ఆ ఎస్ఐ ఎలా ఉంటుంది అంటే ఆమె కూడా పద్మశాలి బిడ్డ. అంటే ఈ విషయాలు చెప్పద్దు కానీ కొందరి యొక్క తత్వం ఎట్లా ఉంటుంది అన్నది చెప్తున్నాను. ఆమెకు ఒక భర్త, అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నది, అతడు ఎస్సీ కులానికి చెందినవాడు. పెళ్ళి అయినాక తిరిగినాక అంత చేసినాక దానికి ఎప్పుడు కులం రాలే. పోలీస్ ఎస్ఐ అయిపోయినాక తర్వాత దానికి కులం వచ్చింది. ఆ ఉన్న మొగోడిని దూరం పెడతా ఉంటే మొగోడు దాని మీద ఎన్నోసార్లు కేసులు పెట్టిండు. నా పిల్లం నన్ను దూరం చూస్తుంది, అది సిఐలతోటి డిఎస్పీలతోటి వాళ్ళతోటి అటు ఇటు తిరుగుతూ ఉంటే నేను భర్తగా నేను ఏం చేయాలి అనుకుంటా కూడా ఆడు ప్రశ్నించాడు. వాడిని చాలా హింసలు పెట్టింది. అలాంటి దుర్మార్గురాలే ఆ ఎస్ఐ వీళ్ళ కొడుకు మీద 5 కేసులు నమోదు చేసింది, తప్పుడు కేసులు. అమ్మాయిని వేధిస్తున్నాడు, అమ్మాయి తండ్రిని బెదిరిస్తున్నాడు, తప్పుడు కేసులు ఇట్లా పెట్టుకుంటా బ్యాండ్ ఓవర్లు చేయించుడు. అవి చేస్తూ రౌడీ షీటర్ తయారు చేసిర్రు. అయితే ఒక అమ్మాయితోటి ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు కనుకనే అమ్మాయి దగ్గరికి పోతాడు, ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమిస్తుంది కనుకనే ఒక వస్తువుల మీద వస్తువులు తీసుకుంటుండ్రు. ఆ అమ్మాయి కూడా ఎంత చాలాక్ అమ్మాయి అంటే, ఆ అమ్మాయి తల్లి కూడా ఎంత చాలాకంటే, ఆయన కుంటోడు కదా రాజిరెడ్డి అన్నాడు, కట్టె అంటే కుంటికాలు ఉంటుంది, అతడు అట్లనే చేస్తాడయ్యా, నీకే నా బిడ్డే అని ఇట్లా బుచ్చగించుకుంటా దాదాపు అవి ఒక 10 లక్షల దాకా ఇక్కడికి వెళ్ళి చిట్టీల మీద ఈ 3 సంవత్సరాలల్లా కనీసం 20 లక్షల అప్పు చేయించింది ఈ అబ్బాయికి. ఈ అబ్బాయి అప్పు చేయించడే కాకుండా బ్యాండ్ ఓవర్ చేసేదానికి అలా నాన్న, అంటే ఈ కేసులో ఇన్ని యాక్యూజ్గా చూపిస్తే ఆ అట్రాసిటీ కేసులన్నీ ఎగిరిపోతాయి అన్నట్టుగా ఆలోచన చేశారు. కానీ తలకాయలో దమాగు లేని పోలీస్ అధికారులు కొందరు ఉంటారు కనుక, రాజకీయ ఎత్తుగడలకు జోక్కుంటూ బతుకుతారు కనుక, అందుకే చుండూరులో ఆ దళితులను చంపినా కానీ అక్కడున్న పోలీసులే ఇక్కడ ఏం జరగలేదు అన్నట్టుగానే ఇక్కడ కూడా ఒక ఎస్ఐ అన్నోడు ఆడు చేసిన పని కూడా తప్పిదం పని ఏం చేసిందంటే ఎంఆర్ఓ దగ్గరికి తీసుకుపోయింది. ఎంఆర్ఓ అన్నాడు మేజిస్ట్రేట్, మండల్ మేజిస్ట్రేట్. కానీ ఆయనకన్నా నాలెడ్జ్ ఉండాలి. మరి ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఇదే ఇద్దరిది, ఇన్ని రౌడీ షీటర్ ఎట్లా చేయొచ్చు? నిజంగానే ఈ రౌడీ షీటరుడు మోటుగాడైనట్టయితే వేరే అమ్మాయిని ఎందుకో ముడతలేడు వీడు, వేరే అమ్మాయితో ఎందుకో తిరుగుతలేడు, ఈ అమ్మాయితో ఎందుకు తిరుగుతుండు, ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని గడికొక పారీడు కంప్లైంట్ ఎందుకు ఇస్తుండు, నన్ను దాడి చేసిన గతంలో కూడా అని. అంటే అవి అన్ని బ్రీఫ్ హిస్టరీ తీసుకోకుండానే అతనికి ఒక నోటీస్ జారీ చేసి 1,00,000 రూపాయలు కట్టాలి, లేకుంటే నిన్ను జైలుకు పంపిస్తామని చెప్పారు. ఆ నోటీసును తీసుకొని ఇతడు హైకోర్టు వచ్చిండు, హైకోర్టులో సవాల్ చేసిండు, ఆయనకు ఆ తీర్పునిచ్చిర్రు కట్టేది అవసరం లేదని. అయితే ఆ గతంలో 3 సంవత్సరాల క్రితం ఏదైతే అట్రాసిటీ కేసు అయిందో ఇతను తలకాయ బలగొట్టినప్పుడు అది ఎయిరింగ్కి వచ్చింది. ఎయిరింగ్కి వచ్చిందంటే విచారణకు వచ్చింది కనుక ఈ కేసు తోటి మేమంతా మేము చిన్నయ్యను మేము ఇద్దరం అన్నదమ్ములం లోపట్లకు పోతే ఇక తల్లి బిడ్డలు వాళ్ళ ఉన్న నాటకాలు ఆడుకుంటారు, ఈ పోరంతో పెళ్లి చేసుకుంటారు, మా ఇజ్జత్ పోయినట్టుగా అవుతుందని వాళ్ళు ఒక సుపారీ తీసుకునేటోడు ఒకడు హరీష్ అన్నోడు ఉంటాడంట కొత్తపేట, అతనికి ఒక 4 కిలోమీటర్ దూరాన. వాడు పైసలు తీసుకుని చంపుతారంట. అలాంటి ఒక బ్రోకర్ గారిని పట్టుకున్నారు. ఆయనకి 6 లక్షలకు మాట్లాడుకున్నారు. ఈ విషయం ఎవరు చెప్తారు? ఎస్ఐ చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు? ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత అమ్మా నాన్నను పరామర్శించేదానికి వచ్చినప్పుడు ఆ విషయం చెప్తారు. ఆడు బ్రోకర్ గాడు వాడు 6 లక్షలకు ఒప్పుకుంటే 3 లక్షలు చంపిన తర్వాత చంపక ముందు 3 లక్షలు, చంపిన తర్వాత 3 లక్షలు. ఈ 3 లక్షలు ఎస్ఐ పేరు హరిబాబు ఏనా ఎస్ఐ ఉంటాడు. ఆ ఎస్ఐ అన్నాడు ఉమాశంకర్ యాదవ్, ఉమాసాగర్ యాదవ్ ఎస్ఐ. ఉమాశంకర్ యాదవ్ అన్నాడు ఎస్ఐ. వాడు ఏం చేస్తాడంటే
వీళ్ళని దారి తప్పించే దాంట్లో ఆయన పాత్ర ఏమున్నది, ఆయన డిఎస్పి పాత్ర ఏమున్నది అంటే పోలీసు వాళ్ళది చెప్పేదానికి నేను అవకాశం తీసుకుంటున్నాను. ఈ అబ్బాయిని చంపేదానికి 18 తారీఖు నాడు పేషి ఉంది. 18 కన్నా ముందుగల్లా 17 తారీఖు నాడు ఒక రౌడీ మూటను తీసుకొచ్చి వానితో పాటు ఇంకో కొన్ని పంపించి వాళ్ళ ఇంటికి పంపించి, అరే రారా ఒక నీతోటి మాటలు మాట్లాడాలని అంటే ఏమిన్నదో విషయం అని వీళ్ళు పక్క పొంటి ఊరికి వెళ్తారు. ఊరికి వెళ్ళినాక ఆడ తాక్కుంటానే ఇన్ని నువ్వు కేసు విడ్రా పెట్టుకోవాలి, లేకుంటే నీ పని చేస్తామని చెప్తారు. ఈ అబ్బాయి కూడా మంచి దృఢంగా ఉంటాడు కనుక, 3-4 అయితే ఈజీగా కొట్టే అంత కెపాసిబిలిటీ ఉన్న పిల్లగాడే కనుక వాళ్ళను భయపడడు, వాళ్ళని దులుపుకొని వెళ్ళిపోయేస్తాడు. వెళ్ళిపోయి వచ్చిండు కనుక వీడు ఎక్కడ పోయిండో తెలియదు. ఇన్ని ఇలా మట్టి పెట్టాలి, 3 లక్షలు తీసుకుంటాం కదా అన్న ఆలోచనతోటి వీడిని వెతికితే ఎక్కడ దొరకలే. ఈ అబ్బాయి చక్కగా వచ్చిండు, ఇంటికాడి దగ్గరికి వచ్చే వరకు ఆడికి వెళ్ళి పారిపోయి వచ్చిండు కనుక వాళ్ళు మళ్ళీ ఒక ప్లాన్ వేసారు. ఏమంటే ఈ అబ్బాయి వచ్చి మా ఇంటి దగ్గర అల్లకొల్లం చేస్తున్నాడు, సర్పంచ్ సాబ్ మీ వాడు ఎక్కడున్నాడో, ఎందుకంటే సర్పంచ్ కూడా మాదిగా అంటే దళిత సామాజిక వర్గం, ఈ అబ్బాయిని ఎక్కడున్నాడో కనిపెట్టాలంటే ఎవరినో వాళ్ళ ఇంట్లో అడిగితే చెప్పరు కనుక ఈ సర్పంచ్ను అడిగితే ఒక పద్ధతి ఉంటుందని సర్పంచ్ని అడిగితే సర్పంచ్ ఫోన్ చేసి, అరే బిడ్డ నువ్వు ఎక్కడున్నావురా, అమ్మాయి ఇంటికి పోయి నువ్వు లొల్లి పెడుతున్నావంట, ఇది తప్పు కర్రా, మళ్ళీ నీ మీద పోలీసులో కేసు అవుతుంది అంటే, అట్లా కాదే నన్నే పిలిపించి వాళ్ళు కేసు విడ్రా చేసుకోమంటుండ్రు, వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడుతూ నేను ఆయన ఇంటికి పోయి ఆయన సంగతి చెప్తానంటే, నువ్వు వాళ్ళ ఇంటికి పోకరా, నువ్వు చక్కగా పోలీస్ స్టేషన్ పోమన్నారు. ఎందుకంటే పోలీసోడు ఫస్టే ఫోన్ చేసి సర్పంచ్కి చెప్పిండు అన్నట్టు, ఆ పిల్లగాడు ఎక్కడున్నాడో వాడు ఇంటికాడ దాడి చేస్తుండంట చూడుపో అని అన్నాడంట. పోలీసోడు చెప్పడము, ఈ సర్పంచ్ వీళ్ళకి ఫోన్ చేయడం ఈ అబ్బాయికి, ఈ అబ్బాయి మళ్ళా ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎస్ఐ రమ్మని చెప్పడం పోలీస్ స్టేషన్కి వచ్చి ఆడ కంప్లైంట్ ఇవ్వమంటాడు. ఆల్రెడీ అట్రాసిటీ కేసులో ఉన్నవాడు పిల్లగాడు, ఈ పిల్లగానికి రిటర్న్ ఉన్నప్పుడు ఓ బ్లూ ఫోటోలను పంపించి ఆ అబ్బాయికి రక్షణ కల్పించాలి. అలా చేయలేడు కనుక అబ్బాయి అటు పోయి మళ్ళా కంప్లైంట్ తీసుకో అంటే ఎస్ఐ లేరు, అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అంటే ఇతన్ని మర్డర్ చేయాలనుకున్నారు కనుకనే, ఏదో ఒక అతం చేయాలని అనుకున్నారు కనుకనే ఏం లేదని పంపిస్తే ఈ అబ్బాయి రిటర్న్గా రాగా 600 మీటర్లే దూరం ఆ పోలీస్ స్టేషన్కు బ్రిడ్జ్కు కలవాటుకు, ఆ కలవాటు దగ్గర వాళ్ళు మాటు కాసి 6-7 కలిసి 6 లేదా 7 ఉంటారంట. వాళ్ళు కర్రలతోటి ఓ రాళ్లతోటి తడా అంటించారంట. అక్కడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు అరే చచ్చిపోతాడరా, ఏమైందిరా అంటే వీడు మా ఇంట్లో దొంగతనం చేసి వచ్చిండు, ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని ఆరోపణ చేసిన దాంట్లో వాళ్ళ ఎవరైనా కానీ వీడు చీడపుడుగు ఉన్నట్టున్నాడు, ఈయన ఉంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోరు అనే వరకు పోలీస్ స్టేషన్కే తీసుకుపోతున్నామని ఆటో ఎక్కించి ఆ ఆటోను పోలీస్ స్టేషన్ తీసుకుపోకుండా ఒకటి కోటి లింగాలని జగిత్యాల దగ్గర ఉంటుంది, ఆ కోటి లింగాల సైడ్ తీసుకుపోయి అక్కడ వైన్ షాప్ దగ్గర అతన్ని తీసుకుపోయి అక్కడనే పొడిచి చంపేసిన తర్వాత 1 అవర్ లోపల, అరగంట లోపలనే డిఎస్పి అన్నవాడు అక్కడికి వచ్చేస్తాడు. ఎస్ఐ వచ్చేస్తాడు, సిఐ వచ్చేస్తాడు. ఏమంటారంటే ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టక ముందు ఈ తల్లిదండ్రులను పిలిపిస్తారు. ఈ తల్లిదండ్రి ఆ దగ్గరికి పోతే ఎవరిని ముట్టుకోనియరు. సొంత కొడుకు, కడుపు నిండా గన్న కొడుకు చచ్చిపోయిందంటే దగ్గరికి పోతా అంటే అక్కడికి పోవద్దు, ఇది పెద్ద కేసు అయింది అది అని ఆ తల్లిదండ్రులను కూడా ఆ శవాన్ని దగ్గరికి వెళ్ళి చూడనియలే. ఆ శవాన్ని చూడనీయకుండానే ప్రెస్ మీట్లో ఏం చెప్తాడంటే, వీడు పోకిరిగాడు, వీడు అల్లకొల్లం చేసేటోడు, ఈయన క్యారెక్టర్ లేనోడు, అల్లరి చేసిండు కనుకనే వీళ్ళ హత్యకు గురి అయిపోయిండని ఓ డిఎస్పి అన్నాడు ప్రెస్ మీట్ పెడతాడు. అంటే వీళ్ళ పాత్ర ఎందుకు వీడిది ఉన్నది అని అంటున్నామంటే, డిఎస్పి అన్నవాంది అండ్ ఎస్ఐ అన్నవాంది ఈ అబ్బాయి దొరికేదానికి కారణమే ఇల్లు అని, మళ్ళీ చనిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటనే వీడు చెప్పాడు కానీ సృష్టించింది, కానీ ఇదాని వెనక ఉన్న చరిత్రాన్ని చెప్పలేకపోయాడు. అబ్బాయి ప్రేమించి మరి అబ్బాయి మీద తప్పుడు కేసులు పెట్టినాయి, ఇవన్నీ రౌడీ షీటర్ ఓపెన్ చేసినాయి, ఇవన్నీ ఏం చెప్పలే. అందుకే మేము ఫస్ట్ టైం మేము ధర్నా చేసినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఆందోళన చేసినప్పుడు శంకరన్నగిన మేము కలిసి స్టేట్మెంట్ ఏమి ఇచ్చామంటే, దళిత నియోజకవర్గంలో ఓ దళితునికే మాత్రమే అవకాశం ఉంటుంది, ఎస్సీ రిజర్వ్లో ఎస్సీకే. మరి ఆ ఎస్సీ రిజర్వ్లో గెలిచిన వారు ఏం చేస్తున్నారు, ఎవరిని గడ్డి వీకేదానికి, ఏ రాజకీయ నాయకుని ఒక తొత్తులుగా వ్యవహరిస్తున్నారని గట్టిగా అరిచాం. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ కమిషన్ అన్నది ఉంటుంది రాష్ట్రంలో. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆ నాయకుడు ఆ రాజకీయ నాయకులకు తొత్తా, లేకుంటే వాడు దళితునిగా పుట్టినందుకు ఆ జాతిని రక్షించదని కానీ ఈ మాట చెప్పినందుకే బక్కి వెంకటయ్య గారు కావచ్చు,
లేకుంటే అడ్లూరి లక్ష్మణ్ గారు కావచ్చు, వాళ్ళు వచ్చారు ఆ ఊరికి వచ్చి అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా చనిపోతే వారికి ఇచ్చే బెనిఫిట్స్ ఏవి ఉంటాయో దాంట్లో భాగంగా 4,12,000 చెక్ ఇచ్చారు ఓ కలెక్టర్ను తీసుకొచ్చి. అదే కాకుండా అక్కడనే మేము గట్టిగా అరిశామన్నట్టు, ఈ అబ్బాయి చావుకు కారకుడు ఆ తల్లిదండ్రులు, మన అమ్మాయి తండ్రి అండ్ వాళ్ళే కాకుండా దీన్ని ప్రోత్సహించే దాంట్లో, సహకరించే దాంట్లో ఎస్ఐ డిఎస్పి కూడా ఉన్నాడు కనుక వాళ్ళ మీద విచారణ అధికారిగా డిఎస్పిని తొలగిస్తూ ఎస్ఐ మీద కూడా చర్య తీసుకుంటూ ఆ డిఎస్పిని కొత్తగా దానికి విచారణ అధికారిని పెట్టాలన్నాం. ఎక్కడ కూడా అది జరగలేదు. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, వాని ఇంట్లోకెళ్ళి ఎవడు ఇస్తలేడు, రాజకీయ నాయకుడు ఇస్తలేడు, ఎవరిని ఇంట్లోకెళ్ళి ఇస్తలేరు. అదే కాకుండా ఒక పర్మనెంట్ జాబ్ ఇస్తాం, ఇందాకనేమో కాంట్రాక్ట్ జాబులు ఇచ్చేది దళితులకు. ఈ ప్రజాపాలన, ఈ కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కనుక పర్మనెంట్ జాబ్ ఇస్తున్నామని వగలుబలికి ఈ వరకు జాబ్ రాలేదు. వాళ్ళకు ఇచ్చేటి బెనిఫిట్లలో ఒక ఉద్యోగం ఇస్తానది, ఆ ఉద్యోగం కూడా రాలేదు. అంటే వేడున్నప్పుడే కొంచెం ఏదో మనం పోయినామా తూ మంత్రం లెక్క పోవాలి చేయాలని ఈ మాదిరిగా రాజకీయ నాయకులు వచ్చారు. రాజకీయ నాయకుడే కనుక డిఎస్పిని చెక్ ఉన్నది, చెక్ డ్రా అయిందా, అదే పని చేసింది, కానీ 3 ఎకరాలు రాలే, ఉద్యోగం రాలే. నిందితులలో అస్సలు చంద్రయ్య అన్నోడు ఆ అమ్మాయికి దగ్గరలో ఉన్నోడు, వాడే రూపకల్పన చేసేటోడు, ఆడు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేటోడు, వాడేమో ఇలా పక్క తొలగిపోయిండు. వాంతో పాటు ఇంకొక 2-3 ఉండే ఆ గ్యాంగ్, వాళ్ళు ఇంకా కూడా దొరకలేరు. అందరినీ పడతా అన్నారు. ఈ డిఎస్పిని తొలగించలేరు. ఒక మంత్రి చెప్తాడు, ఒక SC/ST కమిషన్ చెప్తారు, వీళ్ళను ఇలా చూస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం మారినా కానీ పాలకులు ఎవడైతే ఉంటాడో వాని గుణం మారదు, అగ్రవర్ణ తత్వం అన్నది లోపట్లకి ఇమిడి ఉంటుందని ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం దగులుబాజీ ప్రభుత్వం అయితే, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే దగులుబాజీ ప్రభుత్వం అని తెలియజేసేదానికి ఈ వేదిక మీదకి వచ్చాం. మరే అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, వాస్తవానికి దాని వెనక ఏదైతే గూడు పుట్టాడం ఉన్నదో పోలీస్ అధికారులు వారు రక్షక భటులుగా ఉండేది, ఎవరికైనా కానీ రక్షించాలి కానీ రక్షణ ఇయ్యాలి కానీ వీళ్ళు కాసులకు అమ్ముడు పోయో, కులానికి అమ్ముడు పోయో, రాజకీయ నాయకులకు తొత్తులుగా అమ్ముడు పోయి చేస్తున్న దాని మీదే ఇది న్యాయబద్ధమైన పోరాటంలో భాగంగా ఇలా రౌండ్ టేబుల్కు ఖచ్చితంగా వీళ్ళని తీసుకురావాలనుకున్నాం, అందుకే తీసుకొచ్చాం. అదే కాకుండా ఇందాక వచ్చిన వాళ్ళు వీళ్ళు మన చింతకాని ఊరు, కాటారం మండలం చింతకాని దగ్గర, వీళ్ళది 20 తారీఖు నాడు ఆ ఊరికి చెందిన ఫిరోజ్ ఖాన్ అని ఒక సర్పంచ్ ఉంటాడు. వాడు కాంగ్రెస్ నాయకుడే. వాడు చెప్పినప్పుడు రమ్మని బీరు తీసుకురాపోరా, లేకుంటే బ్రాండీ తీసుకురాపోరా, వాడు తాగుపోతూ. వాడు చెప్పినప్పుడు రానట్టయితే వాడిని కుక్క బూతులు తిట్టాడంట ఆ ఊర్లో. అలాంటిది దాంట్లోనే ఈయన పేరు మన సమ్మయ్య. ఆ సమ్మయ్య ఒకరోజు అంటే మొన్న 20 తారీఖు నాడు అలా ఇంటి ముంగటికి వెళ్ళి ఇట్లా పోతా ఉంటే అన్ని పిలిపించారే, సమ్మె ఇక్కడ రాడా, నాకు గిది తీసుకురాపోరా అంటే తీసుకొచ్చి ఇచ్చిండంట. 200 ఇచ్చినందుకు వాళ్ళకి 20 రూపాయలు మిగిలితే అది ఇవ్వబోతే, అరే నీ దగ్గర ఉంచుకోరా అని చెప్పిండంట. ఆ 20 రూపాయలు తీసుకుని నేను చక్కగా ఇంటికి వచ్చింది. ఈయనకు ఇంకోళ్ళ వ్యక్తుల మధ్యలో ఘర్షణ ఏం జరిగిందంటే, ఈయనకు ఉండబోతే ఇల్లు సరిగా లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే, మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్పిన ఈ ప్రగాఢ బలికిన ఈ ప్రభుత్వము వాని చెంచాగళ్ళకి ఇస్తారు కానీ ఇలాంటి నిరుపేదలకు ఇయ్యారన్నది ఇంకో ఇక్కడ కనబడుతుంది. ఇతడు ఏమన్నాడంటే, నేను అదే గ్రామానికి సర్పంచ్కు ఒకడు తొత్తుగా ఉండే వాడు చచ్చిపోయిండు ఈ మధ్యలోనే, అతని సర్పంచ్ తోటి దగ్గర ఉంటాడు కనుక 35,000 దాకా ఇచ్చిండంట. ఈయన పాపం భార్యాభర్తలు 35,000 దాకా ఇచ్చి, నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్టుగా చూడు, మాకు ఇల్లు దొరికితే మంచిగా ఉంటుంది అంటే పైరవి చేసుకున్నందుకు ఆ విషయాన్ని ఏం చెప్పిండంటే, అందరికి ఇల్లు వచ్చినాయి, నీ అమ్మ నాకే ఇల్లు రాలేదు, వీడు సర్పంచ్ గానికి నా మీద ప్రేమ లేదు అంటే, ఆడు వీడు లేనప్పుడు ఏదో మాట జారుతుంది. ఆ మాట జారినందుకు రాత్రి 9:30కు తాగిన మైకంలో వచ్చి ఇంటికి, ఏడురా మన్నెపు లంజా కొడుక, మాదిగా లంజా కొడుకు, లంజే ఏదిరా అనుకుంటా తలుపులు దన్నిండంట. అయ్యో ఏమైందో అని ఆయనకు కాలుకు దెబ్బ తగిలి ఉన్నది కనుక ఆయన జ్వరంతో ఇంట్లోనే వండి ఉంటే లోపల తొక్కపోతే ఈ తల్లి ఈమె వెంకటమ్మ మధ్యలోకి పోతే ఎంటికెళ్ళి వట్టి గుంజి బయటకు నొక్కితే మళ్ళీ పోయి కాళ్ళ మీద దొర గిట్లా అని అంటే ఇట్లా ఛాతి మీద గుంజేస్తే ఆమె బ్లౌజ్ కూడా చినిగిపోయింది. బ్లౌజ్ కూడా తీసుకొచ్చి రాడు.
ఈ మాదిరిగా చేసిన దాన్ని నడి రోడ్డు మీద, అంటే ఊర్లో 3 రోడ్ల మీద అక్కడ పెద్ద మనుషులు అంతా ఉంటారని అక్కడికి తీసుకెళ్తే అక్కడ ఆ పెద్ద మనుషుల ముంగట కూడా దొరకబట్టి కొట్టిండంట. ఈ కొట్టిన దాన్ని ఇంకో నాడు 21 నాడు పోలీస్ స్టేషన్లో ఫ్రెండ్లీ పోలీస్, ఎవ్వనికి రా ఫ్రెండ్లీ పోలీస్ అంటే రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండే ఈ పోలీస్ వ్యవస్థ ఆ కాటారంలో వీళ్ళ కాంప్లైంట్ ఇచ్చినా కానీ కాంప్లైంట్ పక్కకి పెట్టి 21 నాడు కాంప్లైంట్ తీసుకుంటాడు, 23 నాడు రోజు పొద్దున పోయి సాయంత్రం దాకా ఈ మన్యం వాళ్ళు, వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు పోతారు వస్తారు, వీళ్ళకి ప్రాణభయం, ఏడగొడతారో ఇది చేస్తారో అని. 23 నాడు ఎంక్వైరీ జరుగుతుందని మళ్ళీ ఒక 3 పంపిస్తాడంట వాడు. 3 వచ్చి వాళ్ళ మీద ఇంటికి దాడి చేసేదానికి, నువ్వు సర్పంచ్ మీద కంప్లైంట్ ఇచ్చేటోని ఆయన అవురా, సర్పంచ్ అంటే ఏమనుకుంటున్నావురా అని భయపట్టించారంట. ఈ విషయాన్ని కూడా మళ్ళీ పోయి చెప్తా అంటే సిఐ పట్టించుకోడు, ఎస్ఐ పట్టించుకోడు, ఈవెన్ డిఎస్పి దగ్గరికి కూడా పోయినా కానీ నేను స్వయంగా దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున నేను ఇచ్చిన కంప్లైంట్ను, అదే కాకుండా వీళ్ళు విజ్ఞప్తి చేశారు, ఒక వినంతి వేడుకున్నారు ప్రజా సంఘాలను, అదే కాకుండా పోలీస్ అధికారులను మాకు రక్షణ కల్పించాలని. ఆ వీడియోను కూడా పంపించినా కానీ డిఎస్పి కూడా చరణం లేదు. ఎంత దారుణమైన విషయం అంటే ఇదే విషయాన్ని పూర్తిగా మరి ప్రజలకందరికీ తెలవాలి. ఈ ప్రభుత్వాలు పాలకులు అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదని చెప్పేదానికే ఇక్కడికి తీసుకొని వచ్చాము, వీడికి తీసుకొచ్చాము. మరి దాని మీద ప్రజా సంఘాలుగా మరి హైదరాబాద్ నడి ఒడ్డు మీద ఈడికెళ్ళినన్న చెప్తే ఆ రేవంత్ సర్కార్ నిజంగానే అది ప్రజా సర్కార్ అయితే వారు చరణం వచ్చి ఇదాన్ని ఏదన్నా పరిష్కారం చెప్తారు. మరి అట్రాసిటీ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో చైర్మన్ గారు, వారు కూడా దాని మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అదే మాదిరిగా అడ్లూరి లక్ష్మణ్ గారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు, వారన్నా దాని మీద చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే వాళ్ళని ఎన్నుకున్నదే దళితులు అయ్యేపటికినే, దళితుల అభివృద్ధి గురించే. మరి ఇంత అన్యాయం జరిగినప్పటికీ కూడా ఎవరు కూడా మాట్లాడకుంటే, ప్రజా సంఘాలు కూడా ఇన్ని మాట్లాడినప్పటికీ కూడా మాట్లాడకుంటే ఈ ప్రభుత్వం, ఈ పాలకులు సిగ్గుమాలిన వ్యవహారంలో వ్యవహరిస్తున్నారన్నగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఉద్యమ అభివందనాలు. జై భీమ్.